వచ్చినటువంటి అతిథుల్లో ఒక ఆయన అనుకున్నాడంట, కేరీని ఎలాగైనా కూడా ఇన్సల్ట్ చేయాలి. ఏదో గొప్పోడు అనుకుంటున్నాడు, ఆయనేనా మేము సేవ చేయట్లేదు అన్నట్టుగా ఆలోచించి అందరి ముందు, కేరీ నువ్వు బూట్లు తయారు చేసేవాడు కదా అన్నట్టుగా నవ్వాడట. వెంటనే విలియం కేరీ గారు, బ్రదర్ మీరు తప్పుగా విన్నారు నా గురించి. నేను పాత బూట్లను బాగు చేసేవాడిని తప్ప కొత్త బూట్లు, కొత్త షూస్ తయారు చేసేంత జ్ఞానం నాకు లేదు. కొత్త బూట్లు తయారు చేయగలిగేంత డబ్బు కూడా నాకు లేదు. ఎంత గొప్ప దైవజనుడు! గొప్పకుని ఎప్పుడైనా సరే మన అమ్మా దేవుడు నిన్ను ఏ స్థాయి నుంచి తీసుకొచ్చానమాట, అవన్నీ ఎందుకమ్మా ఇప్పుడు మాట్లాడుతున్నావు అనేవారు చాలా మంది ఉన్నారు క్రైస్తవ లోకంలో. అమ్మా ఒకప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారమ్మా, దేవుడు మీ ప్రార్థన బట్టి మీ బిడ్డల్ని మిమ్మల్ని ఆశీర్వదించారు. గతాన్ని అస్తమానం జ్ఞాపకం చేసుకోవాలి. నీ మొదటి స్థాయిని, నా మొదటి స్థాయిని మరిచిపోవడానికి ఎప్పటికీ వీలు లేదు. పౌలు భక్తుడు అంటాడు, నేను దీన స్థితిని ఎరుగుదును, సంపన్న స్థితిని ఎరుగుదును.